అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమనుసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశిత వారి సౌజన్యంతో మనం భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ఈ యొక్క భక్తి అనేటువంటి కార్యక్రమంలో మనం ఎన్నో విషయాల్ని మనం తెలుసుకోవటం జరుగుతున్నటువంటిది. ఈనాడు తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశికి ఈ భక్తులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షల్ని తెలియపరుస్తూ, ఇక్కడ ఒక కవి చాలా చక్కగా చెప్పటం జరిగింది. ఏమి అలసిపోయావని నీవు ఇవాళ ఈ శయన ఏకాదశి అని, తొలి ఏకాదశి అనేటువంటి పదాలను ఉపయోగించి ఆ ఆదిశేషుడి మీద నువ్వు పవడించటానికి వెళ్తున్నావయ్యా, పడుకోవటానికి. నువ్వు చేసేటువంటి పనులు ఏమున్నాయని చెప్పేసని, వాటి మూలంగా నీకు వచ్చినటువంటి అలుపేమిటి, నీకున్నటువంటి ఖర్చులు ఏవైనా ఉన్నాయా, ఒక రూపాయి కూడా నువ్వు ఖర్చు పెట్టవలసినటువంటి పని లేదే. నీవు పడుకునేటువంటి ఏదైతే ఆ ఆదిశేషుడు అనేటువంటి వాడు ఉన్నాడో, ఆ ఒక 5 పడగలతోనో 7 పడగలతోనో ఉన్నటువంటి ఆ ఆదిశేషుడు గాలి పీల్చుకుంటూ అని బ్రతికేస్తాడు. ఆయనక నువ్వు జీతభత్యాలు ఇవ్వవలసినటువంటి పని లేదు. ఏదో ఖర్చులు పెరిగాయి కదా అని చెప్పేసి అని ఆయనకి డిఏ పెంచవలసినటువంటి పని కూడా నీకు లేదు. అలాంటి పరిస్థితిలో ఏం చేసావనయ్యా? నువ్వు వెళ్ళి ఈరోజు నాడు తొలి ఏకాదశి అని చెప్పేసని, తొలి ఏకాదశి అని చెప్పేసని వీళ్ళందరూ కూడా అంటూ ఉంటే నువ్వు వెళ్ళి ఆ యొక్క ఆదిశేషుడి మీద పవళించటానిక నువ్వు వెళుతున్నటువంటిది అనేటువంటి దాన్ని తీసుకుని ఈ యొక్క శేషప్ప కవి అనేటువంటి ఈయన మధురాతి మధురమైనటువంటి పద్యాన్ని రాయటం జరిగింది. ఇది సీసపద్యంలో రాయటం జరిగింది. హరిని పర్యంకమైన శేషుండు చాలా భవనము భక్షించి బ్రతుకుచుండు, ననుగావుగా నీకు వాహనమైన ఖగరాజు గొప్ప పాములను నోట గరుచుచుండు, నదియుగాక నీ భార్య అయిన లక్ష్మీదేవి దినము పేరంటంబు తిరుగుచుండు, నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి ప్రేమగా బక్వానముల్ పెట్టుచుండ్రు, స్వస్థముగా నీకు గ్రాసము జరుగుచుండ, గాసు చేతిదొక్కటైన గాజు వ్యయము భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఈ ఒక్క శేషప్ప కవి అనేటువంటి ఈయన ఈ యొక్క ధర్మపురిలో నివసించేటువంటి ఈ నరసింహస్వామిని ఈయన ఈ యొక్క పద్యంతో ఆయన స్తుతించడం జరుగుతోంది. పూర్వకాలంలో ఈ రోజుల్లో ఎలాగైతే పూజలు చేస్తున్నామో అలాగే మధ్యకాలంలో అన్నట్టుగాను ఎలాగైతే వ్రతాలు వీటికి ప్రాధాన్యతనిచ్చామో ఈ యొక్క మిగిలినటువంటి యుగాల్లో అక్కడ యజ్ఞయాగాది క్రతువుల్ని చేసి, కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగం వరకు కూడా క్రతువుల్ని చేసి
యజ్ఞయాగాది క్రతువులను నిర్వర్తించి ఆ యజ్ఞయాగాది క్రతువులలో వాళ్ళు నిత్య సంభారాలు అన్నట్టుగా సంభారాలను సమకూర్చుకొని ఖర్చుతో కూడినటువంటి వ్యయంతో వాళ్ళు ఆ ఒక యజ్ఞ కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉండేటువంటి వాళ్ళు. ఒక యజ్ఞం చేయాలంటే చాలా ధనం కావాల్సి వచ్చేటువంటిది. అందుకు ధనవంతుల్ని రాజుల్ని ఆశ్రయించి మాత్రమే ఈ యజ్ఞయాగాది కార్యక్రమాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. ఆ తదుపరి నేటి కాలానికి వచ్చేటప్పటికి ఏదైనా ఒక హోమం చేయాలి అని అంటే చందాలేసుకుని ఆ ఒక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. అంత తప్పితే ఎవరు కూడా అంత ధనాన్ని వెచ్చించి ఆ ఒక్క కార్యక్రమాన్ని, యాగము అనేటువంటి కార్యక్రమాన్ని చేయలేకుండా ఉన్నారు. మధ్యకాలంలోకి వచ్చేటప్పటికి పూజలు విస్తారంగా జరిగి ఆ ఒక్క యజ్ఞయాగాదులు రాను రాను అపభ్రంశం చెంది ఆఖరికి వాటి పరిస్థితి ఎలాగొచ్చిందంటే యజ్ఞ పశువుని యజ్ఞంలో ఆహుతి చెయ్యండి అని చెప్పేసానంటే ఆ యజ్ఞ పశువు అనేటువంటి ఆ యజ్ఞం చేసేటువంటి ఆ యజ్ఞకర్త అయినటువంటి వాడిలో ఉన్నటువంటి పశుతత్వము అంటే ఈ జంతుతత్వాన్ని ఆ చేస్తున్నటువంటి అగ్నికి ఆహుతి, ఆ ఒక యజ్ఞానికి ఆహుతి చెయ్యండి అని చెప్పేసి చెప్పటం జరిగింది. ఇది వేదకాలం నాటి మాట. పురాణ కాలానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఈ యజ్ఞ పశువు అనేటువంటి దాన్ని తీసుకుని ఆఖరికి ఈ యొక్క యజ్ఞంలో ఈ యొక్క జంతువుల్ని కూడా అందుకే ఆ ఒక హోమంలో ఆ ఒక యజ్ఞంలో అర్పించేటువంటి పరిస్థితికి వచ్చేసారు. ఆ తదుపరి ఇంకొక అడుగు ముందుకు వేసి మనుషుల్ని కూడా ఆ యజ్ఞానికి సమర్పించేటువంటి పరిస్థితికి వచ్చేటప్పటికి ఇటువంటి అకృత్యాలను చూడలేక యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా ఈ యొక్క గౌతమ బుద్ధుడితో అవన్నీ కూడా అటకెక్కేశాయని అవి పక్కకి వెళ్ళిపోయారు. అపభ్రంశం అన్నట్టుగా ఈ అపభ్రంశం కలిగినటువంటివన్నీ కూడా ఈ యజ్ఞయాగాదులన్నీ కూడా అడుగంటిపోయే గౌతమ బుద్ధుడు ఈ యొక్క జైనుడు వీళ్ళందరూ రావటం మూలంగా ఆ ఒక యజ్ఞయాగాదులన్నీ ఆపబడి ఈ జంతు బలులు ఇవన్నీ కూడా ఆగిపోవటం జరిగింది. కానీ మళ్ళీ మధ్యకాలం వచ్చేటప్పటికల్లా కొంతకాలం తర్వాత ఈ పూజలలో కూడా మళ్ళీ జంతు బలులు, నరబలులు అనేటువంటివి ప్రారంభమైనాయి. ఈ ప్రారంభమైనటువంటి వాటిని రాజులు ప్రోత్సహించారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడుగా ఎనుబూతును ఆ ఒక సంహరించి యుద్ధానికి వెళ్తే వాళ్ళకి జయం వస్తుంది అని చెప్పేశాను. సకల వేదశాస్త్ర పారంగతుడైనటువంటి ఒక బ్రాహ్మణుని తల నరికి యజ్ఞంలో హోమం చేస్తే చక్రవర్తిని అవుతాను అనేటువంటి భ్రమ ఆ రోజుల్లో కొంత కలగటం ప్రారంభమైంది, ఆ పూజలు వాటికి. అలాగే తమ వంశస్థుడైనటువంటి సకల కళా విభుడైనటువంటి రాజుని సంహరిస్తే అది ఆ ఒక కాళీమాతకి, ఆ శక్తికి ఆ ఒక సంహారం చేసి ఆ రాజుని ఇస్తే ఆ రాజు శిరస్సులో ఆ ఒక నరికి ఆ ఒక రక్తంతో ఆ అమ్మవారికి అభిషేకం చేస్తే వాళ్ళు ఈ భూమండలం అంతా కూడా ఏకఛత్రాధిపత్యంగా ఏల్తాము అనేటువంటి భ్రమలు కొంతకాలం వచ్చాయి. అంటే ఈ యొక్క పూజా విధానము అనేటువంటిది ఈ మానవుల తాలూకు కోరికలను బట్టేవి రూపాంతరం చెందుతున్నాయి తప్పితే వీటికి ఇలా చెయ్యాలి అనేటువంటిది వేదంలో ఉన్నటువంటి ఆ ఒక్క మంత్రతంత్ర శాస్త్రాలన్నింటినీ కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మార్చేసుకుని మార్కండేయ పురాణంలో ఇలా చెప్తున్నారు అని చెప్పేసరి మార్కండేయ పురాణంలో నుంచి తీసుకున్నటువంటి వాటి మూలంగా ఈ ఒక్క నమక చమకాలు అనేటువంటివి,
ఈ మహన్యాసం అనేటువంటివి ఈ యొక్క మార్కండేయ పురాణంలో నుంచే రావటం జరిగింది. అలాగే ఈ బ్రహ్మాండ పురాణం అనేటువంటి వాటిల్లోంచి కొన్ని వ్రతాలు పూజలు తీసుకుని అందులోంచి తీసుకున్న వాటిని లోక ప్రచారంలోకి తీసుకురావటం జరిగింది. ఇలా జరిగి ఆఖరికి వీటి పరిస్థితి ఎలాగొచ్చిందంటే మనుషులనే చంపుకుని పూజలు చేసి వాళ్ళ కోరికలు తీర్చుకునేటువంటి పరిస్థితికి వచ్చేస్తున్నారు. జంతు బలులు కూడా పోయి ఆఖరికి మానవులు బలిచ్చేటువంటి పరిస్థితికి వచ్చేసేటువంటి పరిస్థితుల్లో పూజలు చేస్తున్నారు. ఇటువంటి పూజలు, ఇటువంటి తంత్ర పూజలు, ఇటువంటి యంత్ర పూజలు చేస్తూ ఈ పాషాండ మతం అనేటువంటి వాటిని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏ ఒక్క విగ్రహాన్నో పెట్టేసుకుని ఈ విగ్రహం పెట్టుకోవాలి, ఈ విగ్రహం పెట్టుకోకూడదు అనేటువంటిది లేకుండా ఏ విగ్రహాలైనా సరే పెట్టేసుకుని స్వయంభూ అంటారు. ఎక్కడి నుంచి ఊడిపడిపోతుందో ఆ మాట మాట్లాడేటువంటి వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే స్వయంభూ అనేటువంటిది వాటిగా ఉత్పన్నమయ్యేటువంటివి. ప్రకృతిలో స్వయంభూ అనేటువంటివి రాళ్ళు, చెట్లు, ఈ యొక్క సముద్రాలు, ఈ యొక్క జలాలు, ఈ యొక్క అగ్ని, వాయువు ఇలాంటివన్నీ కూడా స్వయంభూగా ఉండేటువంటివి తప్పితే ఈ కాళ్ళు చేతులు ఉన్నట్టుగా చతుర్భుజాలతోనూ లేకపోతే ఈ యొక్క లింగాకారంలో ఉండేటట్టుగాను లేకపోతే మిగిలినటువంటి విగ్రహ రూపాల్లో ఉండేటువంటి వాటిని స్వయంభూ అని చెప్తున్నారంటే మనం ఎంత పశుతత్వంలో ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఆలోచించవలసినటువంటి విషయము. ఈ పశుతత్వంలో ఉండి ఆ ఒక భగవంతుడే తన తాలూకు కాళ్ళు చేతులు చెక్కుని ఆ ఒక విగ్రహ రూపంలోకి వచ్చేసాడా? తనకి తానుగానే ఆ ఒక గుడిని నిర్మించుకున్నాడా? ఇలాంటి అపభ్రంశమైనటువంటి వాటన్నింటినీ కూడా లోకంలోకి తీసుకొచ్చి వీటికి ప్రచారాన్ని చేస్తూ ఈ ప్రచారానికి ఈ నేటి సమాజంలో ఉన్నటువంటి ఉపన్యాసకర్తలందరూ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటివన్నీ చెప్తూ ఉంటే ఈ యొక్క పశువులన్నీ కూడా అటువంటి మాటల్ని విని ఆ ఒక పెద్ద పశువుకి బ్రహ్మశ్రీలు లేక ఇంకేవేవో స్త్రీలు ఇచ్చి వాళ్ళని గౌరవంగా చూస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఒక ఎనుబోతుకి ఎలాగైతే దండ వేసి దాన్ని బలిస్తున్నారో సమాజానికి ఇలాంటి బలి పశువులు తయారయ్యారనేటువంటి విషయాన్ని మర్చిపోయి వీళ్ళు మాట్లాడుతున్నటువంటివి. ఎక్కడి నుంచి వచ్చేస్తాయి ఈ స్వయంభూవులు అనేటువంటి? స్వయంభూ అంటే తానుగా వచ్చేటువంటివి. ఏ భగవంతుడైనా సరే తాను పాషాఢంగా అంటే రాయిగా తయారవుతాడా? అహల్య రాయిగా తయారైతేనే రాముడు అనేటువంటి మానవుడు తన తాలూకు కాలున ఆ ఒక అహల్య అనేటువంటి ఆ స్థాణువుగా ఉన్నటువంటి ఆవిడికి తన తాలూకు పాదం ధూళిని తగలటం మూలంగా ఆ ఒక్క రాయి నారీగా మారింది అని చెప్పేసి రామాయణాన్ని అపభ్రంశం పట్టించి చెప్తున్నామే. అట్లాంటిది భగవంతుడు తానుగా ఏ ఒక్క శాపము లేకుండా ఆయన స్థాణువుగా అంటే రాయిగా మారిపోతాడా? అలా శిలా విగ్రహంగా ఉండాలనేటువంటి పరిస్థితిని ఏ దైవమైనా కోరుకుంటుందా? ఇటువంటి అపభ్రంశమైనటువంటి మాటలకి ప్రాధాన్యతనిచ్చి ఈ అపభ్రంశమైనటువంటి వాటికి ఎంతో విశిష్టని చేకూర్చి వాటి మీద ఎన్నో కవనాలు, ఎన్నో శాస్త్రాలని ఏవేవో అన్నట్టుగా కథలని చెప్పుకుంటూ పొట్ట పోషించుకునేటువంటి ఈ యొక్క మూర్ఖులు, ఈ పశుతత్వం కలిగినటువంటి వీళ్ళ ప్రవచనాలనే వినేటువంటి పరిస్థితిలో ఉన్నారు తప్పితే ఏ మాత్రము చదువది ఇంత కలిగిన అన్నట్టుగానే చదువుతో కనీస జ్ఞానంగా అయ్యో భగవంతుడు అనేటువంటి వాడు రాయిగా ఎందుకు మారతాడు, స్వయంభూగా ఎందుకు మారతాడు, ఈ శిలా విగ్రహంగా ఎందుకు మారతాడు, ఈ పంచలోహాల విగ్రహంగా ఎందుకు మారతాడు, ఇలా మారటం మూలంగా వచ్చేటువంటిది ఏంటి? పవర్ అనేటువంటిది జనరేట్ కావాలి తప్పితే పవర్ అనేటువంటిది స్థాణువుగా ఉండాలని చెప్పేసి అనుకోదు కదా. ఒక స్టేటార్లో రోటార్ తిరుగుతున్నప్పుడు మాత్రమే శక్తి ఉత్పన్నమవుతుంది అని చెప్పేసి అందరం తెలుసుకుంటున్నటువంటి విషయం.
ఆ తిరగకుండా ఆయన స్థానువుగా ఒక దగ్గరే ఉండిపోవాలి అని చెప్పి రాయిలాగా మారిపోయి స్వయంభూగా ఉండవలసిన అవసరం దేనికి అనేటువంటి విషయాన్ని మనం పశుతత్వాన్ని విడనాడి తెలుసుకుంటే అప్పుడు మనకి జ్ఞానోదయమయ్యి మన నిజమైనటువంటి పూజలు ఏమిటి అనేటువంటి వాటి గురించి మనం రావటం జరుగుతుంది. ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఆలోచించినటువంటి శేషప్ప కవి గారు ఈ యొక్క నరసింహ శతకాన్ని ఈ యొక్క శేషప్ప కవి గారి ధర్మపురి గోదావరి తీరంలో ఉంటున్నారని చెప్పేసని చెప్తూ ఈయన ఒక నరసింహస్వామిని పొగుడుతూ, ఏమయ్యా మహానుభావ, నువ్వు ఏమి కష్టపడిపోతున్నావయ్యా, నువ్వు చేస్తున్నటువంటి పనులు ఏమున్నాయని చెప్పేసి అనేటువంటిది ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నీకు చక్కగా మెత్తగా ఉండేటువంటి పానుపుగా ఆ ఆదిశేషుడే నీకు నీ యొక్క పరుపుగా అన్నట్టుగా తన తాలూకు 5 పడగలతోనో లేకపోతే 7 పడగలతోనో అనేటువంటి పంచభూత తత్వం తీసుకుంటే 5 పడగలతోనూ ఈ పంచభూతాలు ప్లస్ ఆత్మ తర్వాత ఈ యొక్క జీవుణ్ణి కలుపుకుంటే 7 పడగలతోనూ అనేటువంటి దాని మీద శయనించేటువంటి పడుకునేటువంటి ఓ జీవాత్ముడా అంటే ఓ నారాయణుడా అని చెప్పేసని ఈ యొక్క పద్యంలో చాలా ఆంతరంగికమైనటువంటి విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ వివరించాలంటే ఇది అంత తేలికైనటువంటి పద్యం కాదు. అందుకని ఆ మహానుభావుడు ఈ శేషప్ప కవి ఆ యొక్క లక్ష్మీనరసింహస్వామిని సృష్టిస్తూ హరిని పర్యంకమైన శేషుడు చాలా బనము భక్షించి బతుకుచుండు. మహానుభావ, నీ తాలూకు పాలుపైనటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క శేషుడు భవనమును అంటే ఈ యొక్క పవనము అనేటువంటి ఈ యొక్క గాలిని తింటూ బ్రతుకుతున్నాడయ్యా. ఆయనకేం ఆహారం అంటూ ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. హాయిగా నిన్ను మీద పడుకోబెట్టుకుని గాలి పీల్చుకుంటూ గాలి వదులుతూ గాలి వచ్చినప్పుడేమో మీదకి ఆ యొక్క శరీరం అంతా లేచినప్పుడు నీకు మెత్తగా తగులుతూ ఉంటుంది. ఆ ఒక గాలిని వదిలినప్పుడు ఆ యొక్క శేషుడి తాలూకు గాలి బయటకు వచ్చినప్పుడు నువ్వు హాయిగా కుషల్లాగా అటు మీదకి కిందకి అన్నట్టుగా నీ తాలూకు శైలంగా ఈ యొక్క శేషుడు నీకు ఉన్నాడయ్యా. ఈ యొక్క ఆదిశేషుడు అనేటువంటి వాడు హరిని పర్యంకమైన శేషుడు చాలా భవనము భక్షించి బ్రతుకుచుండు. ఇతను ఏ విధమైన ఆహారాన్ని తీసుకోకుండా ఈయన ఒక గాలినే తీసుకుని బ్రతుకుతున్నాడయ్యా. నునువుగా నీకు వాహనమైన ఖగరాజు గొప్ప పాములను నోట గరుచుకొనుచుండు. నీకు వాహనమైనటువంటి గరుత్మంతుడు ఉన్నాడే. మాకైతే వెహికల్స్లో పెట్రోల్ పోయాలి, డీజిల్ పోయాలి, దాని ఇంధనం కావాలి, దాని రిపేర్లకి వాటికి టైర్లు మార్చడానికి ఇంజన్ ఎప్పటికప్పుడు దాన్ని సర్వీస్ చేయించడానికి మాకు డబ్బులు కావాలి, ధనం కావాలి. నీకు అటువంటి పని లేదు. నీకు ననువుగా నీకు వాహనమైన ఖగరాజు గొప్ప పాముల నోట గరుచుచుండు. ఆయన ఆహారం ఆయనే తెచ్చుకుంటాడు. ఆ ఒక గద్ద అనేటువంటిది ఆ గరుత్మంతుడు గొప్పవైనటువంటి పాములన్నింటినీ కూడా నోట ఖర్చుకొచ్చేసి ఆయన భోజనం ఆయన చేసేస్తూ ఉంటాడు. నువ్వు ఆ భోజనం కూడా ఆయనకి పెట్టవలసినటువంటి పని లేదు. నదియుగాక నీ భార్య అయిన లక్ష్మీదేవి దినము పేరంటంబు తిరుగుచుండు. పోనీ నీ యొక్క పడుకునేటువంటి పరుపైనటువంటి ఆదిశేషుడికి నువ్వేమీ దినభత్యాలు ఇవ్వవలసినటువంటి పని లేదు. వాడికి జీతభత్యాలతో అన్నటువంటిది లేదు. అలాగే నీ వాహనమైనటువంటి ఈ యొక్క ఖగరాజు అనేటువంటి ఈ యొక్క గరుత్మంతుడికి అతని ఆహారాన్ని అతనే సంపాదించుకుంటున్నాడు. అతనికి కూడా నీ విధమైనటువంటి జీతాలు కానీ ఏమీ ఇవ్వవలసిన 1 రూపాయి కూడా ఇవ్వవలసినటువంటి పని లేదు. ఇక నీ భార్య గురించి వద్దామా
అని చెప్పేసి అనుకుంటే ఆ భార్యకు వచ్చేటప్పటికి దినము పెరంటెంపునకు తిరుగుచుండు. ఎవరో ఒకళ్ళు మా ఇంటికి రామ్మా మా ఇంటికి రామ్మా అని చెప్పి నా లక్ష్మీదేవిని పేరంటానికి పిలవటం మూలంగా ఆవిడికి పంచభక్ష పరవాణాలతో ఆహారాన్ని పెడుతున్నటువంటి భక్తులు ఇచ్చేటువంటి పట్టు వస్త్రాలని ఆభరణాలని ధరించి ఆవిడ హ్యాపీగా తిరిగేస్తారు, ఆనందంగా తిరుగుతున్నటువంటి ఆవిడని భార్య. అంటే భార్య పిల్లల్ని కూడా పోషించవలసినటువంటి బాధ్యత కూడా నీకు లేదయ్యా. ఆ ఒక్క భార్య అయినటువంటి ఆ లక్ష్మీదేవి దినము పేరంటంబు తిరుగుచుండు. ప్రతిరోజు కూడా ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళిపోతుంది ఆవిడ. వీళ్ళు ఏదో ఒక రూపంలో పిలుస్తూ ఉంటారు. లక్ష్మీ అనో, సరస్వతి అనో, లలితనో, బాలనో, త్రిపురనో ఏదో ఒక రూపంలో పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఒక్క ప్రకృతి అనేటువంటి ఆవిడ హాయిగా ఆవిడ పేరంటానికి వెళ్ళిపోయి వాళ్ళు పెట్టేటువంటి సమస్త భోజనాలని ఆరగించేసేసి వాళ్ళు పెట్టినటువంటి పట్టు వస్త్రాలు కూడా కట్టేసుకుని వాళ్ళు ఇచ్చినటువంటి నగలు కూడా పెట్టేసుకుని ఆవిడ ఆనందంగా తిరుగుతావు. నువ్వు ఏ ఒక్క పని చేయవలసినటువంటిది లేదు. ఇక నీ గురించి ఆలోచిద్దామా అంటే నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి ప్రేమ భక్వాన్నములు పెట్టుచుండ్రు. ఇక నీ దగ్గరికి వచ్చేటప్పటికి ఆవిడే పేరంటానికి వెళ్ళిపోతుంది అని అంటే ఈ ఒక్క భక్తులనేటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే నిన్ను పిలుస్తున్నారు. రావయ్యా మహానుభావ మా ఇంటికి అని చెప్పేసి నువ్వు ఏమి ఇస్తావు, మాకు ఏం చేస్తావు అనేటువంటిది కాకుండా నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి ప్రేమ భక్వాన్నములు బెట్టుచుండ్రు అని చెప్పేసి నీకు ఆనందంగా పంచభక్ష పరవాణాలతో ఉన్నట్టుగా నువ్వు చిత్రాన్నం మొదలుకుని అన్నట్టుగా పరవాణాలు మొదలుకుని రకరకాలైనటువంటి 12, 16 పరవాణాలు ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాంటి పరవాణాలన్నింటితో కూడా నీకు సకల భోజనం అన్నట్టుగాను ఒక మహారాజ భోగాల్లో ఉన్నటువంటి భోజనాన్ని సమర్పిస్తూ ఉంటారు. స్వస్థముగా నీకు గ్రాసము జరుగుచుండు. నీకు ఏంటయ్యా, నువ్వు జీతం ఏమన్నా సంపాదించుకోవాలి అనేటువంటి పని ఏమన్నా ఉందా? స్వచ్ఛందంగానే నీకు ఇవన్నీ కూడా అందరూ చేసి పెడుతున్నారు. అటు వాసు వచ్చేమో ఆదిశేషుడు వచ్చేమో నీకు పడకగా పడుకున్నాడు, ఇటు నీ వాహనంగానేమో ఈ గరుత్మంతుడు ఉన్నాడు. మీ ఆవిడ ఊరు నాడు అంతా తిరిగేసి వచ్చి ఆ తర్వాత వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చుని నీ కాళ్ళు పిసుకుతూ ఉంటుంది. ఆడికి నువ్వు తిండి పెట్టాల్సినటువంటి పని కూడా లేదు. ఊరు దేశం 4 మూల తిరిగి వచ్చి ఆ కాళ్ళ నొప్పులతో ఆ ఒక్క శేషుడి మీద పడుకుంటే మీ ఆవిడ నీ కాళ్ళు పిసుకుతూ ఉంటున్నటువంటిది. ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటే స్వచ్ఛముగా నీకు గ్రాసము జరుగుచుండ గాసు నీ చేతిలో దొక్కటైన గాదు వ్యయము. నీకొక్క రూపాయి అయినా ఎందుకయ్యా వ్యయమవుతుంది? 1 రూపాయి సంపాదించిన పని లేదు, 1 రూపాయి ఖర్చు పెట్టవలసిన పని లేదు. ఇవన్నీ కూడా నీకు ఫ్రీగా ఫ్రీ 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 అని చెప్పేసి నీకు వచ్చేటువంటివయ్యా. ఈ ఒక్క నిత్యము ఇచ్చేటువంటి ఈ యొక్క ఫ్రీవన్నీ ఉంటుంటే ఇంతకన్నా నిత్యమైన ఆనందం ఏముంటుంది? శుభ్రంగా ఉండటానికి ఇల్లా ఫ్రీ. వాడు హాయిగా పిలిచి ఈ ఒక్క గ్రాసం అన్నట్టుగా నీ రేషన్ సామాన్ అంతా ఇస్తూ ఇల్లు ఇస్తూ పెన్షన్ ఇస్తూ ఉంటే ఇంకా నీకేంటయ్యా పని? మహానుభావ, నీకు 1 రూపాయి ఖర్చు పెట్టవలసినటువంటి పని లేదు. నీవు అందుకే దరిద్ర దామోదరుడివి అని చెప్పేసి నేను ఎందుకన్నారంటే నీకు పేరుకి దరిద్ర దామోదరుడివే కానీ నీవు నిత్య పూజలు అందుకునేటువంటి గొప్ప భాగ్యశాలివయ్యా. నీకు 1 రూపాయి ఖర్చు పెట్టుకోవాల్సిన పని ఏముందయ్యా? భూషణ వికాస శ్రీధర్మ పురనివాస. ఈ యొక్క భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని చెప్పేసి ఈ యొక్క శేషప్ప కవి గారు ఈ ఒక్క పద్యాన్ని రాయటం జరిగింది. నేడు తొలి ఏకాదశి అని చెప్పేసి ఈ ఒక్క పద్యాన్ని తీసుకుని దీని తాలూకు అర్థాన్ని పూర్తిగా చెప్దామంటే కాలపరిమితి అనేటువంటిది నేను 20 నిమిషాలే మాట్లాడతానని
చెప్పినటువంటిది నా కాల పరిమితి మాట్లాడుతూ ఉంటే ఎక్కువైపోతుంది. ఈ కవులందరూ కూడా ఒకళ్ళు ఈ నరసింహ శతకాన్ని రాస్తే, ఒకళ్ళు కాళహస్తీస శతకాన్ని రాస్తే, ఒకళ్ళు శ్రీకాకుళ ఆంధ్ర మహాశతకాన్ని రాస్తే, ఒకళ్ళు కృష్ణ శతకాన్ని రాస్తే, ఒకళ్ళు సుమతి శతకాన్ని రాసి అన్నట్టుగా ధనం అనేటువంటిది ఖర్చు పెట్టకుండా వాళ్ళ మానసిక పూజలో నుంచి ఈ యొక్క భగవంతుడిని ఇలా పూజించటానికి వాళ్ళు ఈ యొక్క పద్యాలు అనేటువంటి వాటిని రాసి నీకు సమర్పించి వాళ్ళ జీవితాలు ధన్యం చేసుకున్నారయ్యా. అలాగే నేను కూడా ఈ యొక్క ధనం అనేటువంటిది కాకుండా నిన్ను కూడా ఈ యొక్క తొలి ఏకాదశి నాడు ఈ శేషప్ప కవి గారు రాసినటువంటి ఈ యొక్క పద్యాన్ని, ఈ పద్య అర్థాన్ని చెప్పి నా జీవితాన్ని చరితార్థం చేసుకుందామనుకుని చెప్పని నేను ఈ యొక్క పద్యాన్ని చదవటం జరిగిందయ్యా. హరి నీకు పర్యంకమైన శేషుండు చాలా భవనము భక్షించి బ్రతుకుచుండు, ననువుగా నీకు వాహనమైన కగరాజు గొప్ప పాములను నోట గరుచుకొనుచుండు, మరియుగాక నీ భార్య అయిన లక్ష్మీదేవి దినము పేరంటంబు తిరుగుచుండు, నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి ప్రేమ భక్వాన్నములు పెట్టుచుండు, స్వస్థముగా నీకు గ్రాసము జరుగుచుండ, గాసు నీ చేత దొక్కటైన గాజు వ్యయము, భూషణ వికాస శ్రీధర్మ పురనివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర అని చెప్పేసని ఇటువంటి మానసికమైనటువంటి పూజలు ఎన్ని చేసినప్పటికీ కూడా దాని మూలంగా వచ్చేటువంటి ఖర్చేమీ లేదయ్యా అనేటువంటి విషయాన్ని ఈ దూర్జటి మహాకవి కూడా కాళహస్తీశ్వర శతకంలో చెప్పడం జరిగింది. ఈ యొక్క శేషగప్ప కవి ఎలాగైతే చెప్పారో అలాగే ఈ యొక్క దూర్జటి కవి కూడా ఈ అష్టోత్తరాలు శతనామాలు అనేటువంటివి ఏంటంటే నువ్వు చేసినటువంటి పనులను కీర్తిస్తూ నిన్ను పొగుడుతూ చెప్పేటువంటివే తప్పితే ఇవేమీ మంత్రాలు అనేటువంటిది ఆ ఒక వేదంలో నుంచి వచ్చేసినటువంటి కాదయ్యా. ఇది మార్కండేయ పురాణంలో నుంచి అనేటువంటి వచ్చినటువంటిది. ఈ నమకము చమకము ఈ ఒక మహాన్యాసము అనేటువంటివి ఇవన్నీ కూడా ఈ యొక్క ఆ మార్కండే మహాలు అని అంటే మార్కండే మహర్షి కాదు, మార్కండే అనేటువంటి ఒక రాజు చేత వ్రాయబడినటువంటి ఈ మార్కండే పురాణంలోంచి వచ్చేసాయి. ఈ అష్టోత్తర సహస్రనామాలు అనేటువంటివన్నీ కూడా నిన్ను పొగిడేటువంటి పొగడ్తలే తప్పితే ఇవేమి మంత్రాలు కాదు, నువ్వు చేసినటువంటి పనులు. కనుక ఇటువంటి పనులతో పొగుడుతూ నిన్ను దీని గురించి మేము ధనాన్ని వ్యయం చేసుకునే కన్నా మా మానసికంగా మా మనస్సులోనే నువ్వు చేసినటువంటి ఘనకార్యాలన్నింటినీ కూడా ఈ మంత్రాలన్నింటినీ కూడా నా మానసికంగా నా ప్రజలు కదలకుండా నా మనస్సులో నేను తలుచుకుంటూ ఉంటే ఆ తలుచుకునేటువంటి శక్తి ఎంత గొప్పదో ఈ గట్టిగా అరుస్తూ మంత్రాలు చెప్తూ ఈ గుళ్ళో టాంగ్ టాంగ్ అని గంటలు కొట్టేటువంటి దానికన్నా ఆ మౌనంగా చేసేటువంటి ఆ ఒక పూజకి ఎంత విలువ ఉందో వీళ్ళకి తెలియకుండా ఉందయ్యా. నువ్వు సాకారవా నిర్వికారాలు అనేటువంటిది ఏది ఎలాగున్నప్పటికీ కూడా ఈ యొక్క పూజా విధానంలో మీదకి కల్పించేటట్టుగా ఈ పువ్వులన్నీ వేసుకుంటూ కూర్చుని పూజించటం కాదయ్యా కావలసినటువంటిది. ఈ మనస్సు అనేటువంటి దానిలో నుంచి పుష్పింపజేసుకున్నటువంటి పుష్పాలని నీకు సమర్పించి ఒక పూజ అనేటువంటి దానిలో ఉన్నటువంటి మంత్రాలను చదువుతూ చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో నీ నామస్మరణ చేయటం లాంటిది, మంత్రాలన్నీ కూడా చేయటం అనేటువంటిది నామస్మరణ లాంటిది. దీన్నే యోగ శాస్త్రంలో తీసుకుంటే ధ్యానంగా అనేటువంటి దానికి తీసుకునేటువంటిది వస్తుంది. అలాగే యోగ ప్రక్రియలోకి వచ్చేటప్పటికి ఈ యొక్క నీ నామస్మరణ చేస్తూ ఆ నిశ్చలంగా కూర్చుని మనసులో నువ్వు చేసినటువంటి పనులు అనేటువంటి ఈ మంత్రాలని తాంత్రిక పూజగా కూడా చేతులు కాళ్ళు కదపకుండా నిశ్చలంగా కూర్చుని చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ పతంజలి చెప్పినటువంటి ధ్యాన ప్రక్రియకి సంబంధించి యోగ శాస్త్రాలకు సంబంధించినటువంటి
యమము నియమము ఆసనము ప్రత్యాహారము, తర్వాత ధ్యాస ధ్యానము, తర్వాత నిధి సమాధి అని చెప్పేసేటువంటి దాంట్లోకి వచ్చేటప్పటికి ఈ స్థిరంగా కూర్చుని మానసికంగా నేను నా మనసులో నేను చదివేటువంటి అష్టోత్తర శతనామాలన్నీ కూడా ధ్యానయోగం కింద మారిపోతుందయ్యా. నీ యొక్క స్మరణ చేయటం మూలంగా నిశ్చలమైనటువంటి మనస్సుతో భగవంతుడి యందు నా యొక్క దృష్టిని పెట్టి ఈ పుస్తకాలు చూస్తూ ఈ మంత్రాలు చదవటం కాదు, లేకపోతే నోటితో గట్టిగా ఊరు నాడు అంతా అరుచుకుంటూ ఈ యొక్క మంత్రాలను అనేటువంటి నువ్వు చేసిన పనులను చెప్పటం కాదయ్యా. నా మానసికంగా నేను చేసుకుంటూ నా మనసులో నిన్ను తలుచుకుంటూ నా మనసులో నుంచి ఆ పుష్పాలు అనేటువంటిది పంచకోశ తత్వంలో నుంచి పూసినటువంటి పుష్పాలని నా మానసికంగా ఉద్భవించినటువంటి పూలని నీకు పూజ చేస్తే దాని మూలంగా నాకు ధ్యానము అనేటువంటి యోగ ప్రక్రియ వస్తుంది. స్థిరంగా కూర్చున్నటువంటి ఆసనం కూడా నాకు లభ్యమవుతుంది. దాని మూలంగా నాకు ప్రత్యాహారం వస్తుంది. అంతగా ముందు నేను స్నానాది కార్యక్రమాలు చేయటం మూలంగా యమనియమాదులు అనేటువంటి అందులో కలిసి నాతో ఉంటాయి కనుక దీని మూలంగా నాకు ధారణ అనేటువంటిది నాకు ఆ ఒక శక్తి వస్తుందయ్యా. కాళహస్తీశ్వర, నిన్ను ఈ యొక్క కాళహస్తీశ్వర శతకంలో నేను పొగిడిన, లేదా ఈ శేషప్ప కవి ఈ నరసింహ శతకంలో నిన్ను ఈ పద్య రూపాల్లో ఈ శీర్ష పద్యాలు రాసి నిన్ను పొగిడిన, ఆ ఒక్క శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు అనేటువంటి ఆ ఒక శతకకర్త కూడా ఈ యొక్క శీర్ష పద్యాలతోనే నిన్ను పొగిడి ఆయన చేసిన ఈ కృష్ణ శతకకర్త ఆ ఖండ పద్యాల్లో చక్కగా నిన్ను పొగిడిన, ఈ సుమతి శతకకర్త తేటగీతుల్లోనూ వీటిలోనూ నిన్ను పొగిడిన, ఇవన్నీ కూడా మా యొక్క మానసిక పూజల కింద వచ్చి ధారణకు వచ్చి ధారణ నుంచి మేము సమాధికి వస్తామయ్యా. సమాధి అంటే ఇది అపభ్రంశమైన సమాధి కాదు. జీవ సమాధి అనేటువంటిది ఏంటంటే ప్రాణం ఉంటుండగానే కదలిక లేకుండా కూర్చుని ఆ ఒక్క భగవంతుని మీద ధారణాశక్తితో ధ్యాసతో ఉండటము అనేటువంటి విషయాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే దాన్ని సమమైనటువంటి ఆది అని చెప్పేసి అంటారు. సమాధి అనేటువంటిది కనుక సమాధి అంటే ఏదో భూమిలో పాతి పెట్టేయటం అని చెప్పేసి అనుకోకండి. ఇది సమాధి అంటే భగవంతుడి మీద జీవుడి మీద సమమైనటువంటి దృష్టితో మమేవ శరణం శరణం మమ అనేటువంటి పరిస్థితిలో ఉంటుందని చెప్పి ఈ కవి చెప్తూ ఆ ఒక్క వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో తొలి ఏకాదశి నాడు మన్ని ఆయన అనుగ్రహించి ఎన్ని గుళ్ళకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జరిగేటువంటి కార్యక్రమం ఇదే కాబట్టి ఎక్కడికి కదలలేని నాలాంటి వాడిని నేను ఇంట్లోనే కూర్చుని పూజించుకుంటూ నా మానసికంగా నిన్ను తలుచుకుంటూ ఆ వెంకటనాథుడికి నా ఒక నమస్కారాలని తెలియపరుస్తూ నయన కాంతుల వెలుగులోన దారి చూపవయా అని చెప్పేసరి జీవితానికి ఒక మార్గాన్ని చూపించి తండ్రి అని అయ్యప్పని వేడుకుంటూ స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప.